వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతాం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ముదిరాజ్ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకి ఈశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబం నేపథ్యం మామూలుగా వ్యవసాయం కుటుంబమే. మామూలుగా బిజినెస్ చేసేవాళ్ళము. అయితే నేను చిన్నగా ఉన్నప్పటి సంది ఇందిరారెడ్డి ఎంబడి తిరిగేవాడిని ఎక్కువ. అప్పుడు నాకు కోటకు లేనప్పుడు ఇందిరారెడ్డి ఎంబడి తిరిగేవాడిని నేను. ఇందిరారెడ్డి టీడీపీలో ఉండి ఓమినిసర్ అయినప్పుడు అప్పట్లో మహేశ్వరంలో ఒక 3-4 కానిస్టేబుల్లను రికమెండ్ చేసి పెట్టించినాను. అప్పటి నుంచి ఇందిరారెడ్డి అంటే అభిమానంగా అట్లే నేను అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు తిరిగి అట్లే కొనసాగినాను. ఎన్టీఆర్ టీడీపీలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అట్లే ఆయన వెంబడి ఉన్నాను. ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్వతి గెలిచినప్పుడు పాతపట్నం పార్వతీపురం పోయి లక్ష్మీపార్వతిని ఉప ఎన్నికల్లో ఇందిరారెడ్డి వెంబడి పోయి లక్ష్మీపార్వతిని గెలిపించినాము. అప్పట్లో ఒక్కతే ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఒక్కతే లక్ష్మీపార్వతి అసెంబ్లీలో అడుగుపెట్టింది. అప్పుడు గెలిపించినాము. అప్పటి నుంచి లక్ష్మీపార్వతి సిద్ధాంతాలు నచ్చక చేయక ఇందిరారెడ్డి ఏం చేసిందంటే, ఎన్ని రోజులు మనం ఆంధ్రాలను మనం వెంబడబడాలి, మనం తెలంగాణ పార్టీ జై తెలంగాణ పార్టీ పెట్టుకునవలసిందే, మనం దీని మీద ఉద్యమం చేయవలసిందే అని చెప్పేసి అప్పుడు చంద్రబాబుతోని ఏర్పాటయ్యి తెలంగాణ పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ పార్టీ పెట్టిండు. పెట్టినప్పుడు అప్పుడు నల్గొండ పార్లమెంటరీ మహేశ్వరం నల్గొండ పార్లమెంట్కి వస్తుంది. అప్పట్లో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే లారీల జంగారెడ్డి అని చెప్పేసి ఒక అతను నల్గొండ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేసిండు. అప్పుడు మేము ఇందిరారెడ్డి పెట్టిన తెలంగాణ పార్టీకి వెళ్ళి మేము పోటీ చేపిస్తే మా గుర్తు పార గుర్తు వచ్చింది. అప్పుడు ఇందిరారెడ్డి ఎంబడి పార గుర్తు వచ్చింది. పార గుర్తు వస్తే కూడా ఆయన ఎంబడి కష్టపడడం చేసినాం, పోటీ చేసినాం. నెక్స్ట్ ఒక 1 ఇయర్ అయిపోయాక లక్ష్మీపార్వతి సిద్ధాంతం నచ్చక తెలంగాణ పార్టీ పెట్టుకున్నాక తర్వాత 1 ఇయర్ దాకా తెలంగాణ ప్రజలు ఓరు ఇందిరారెడ్డికి సహకరించలే. ఇంచుమించు ఒక 6 నెలలు ఇందిరారెడ్డి ఎంబడి నేను మొత్తం తిరిగినాను. నేను మన మహేశ్వరం కానీ, లేకపోతే ఇబ్రాహీంపట్నం కానీ, కందుకూరు కానీ, ఆమన్గల్ కానీ, లేకపోతే కొత్తగూడెం కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాద్ కానీ, ఎక్కడ పోయినా ఆయన ఎంబడి తెలంగాణ మొత్తం తిరిగినాను. తెలంగాణ వాళ్ళు మనకు సహకరిస్తున్న పరిస్థితి ఏంటంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు కడప నుంచి ఎంపీగా గెలిచిండు ఆయన. అప్పట్లో రాజశేఖర రెడ్డితో మాట్లాడి మనకు సహకరిస్తారని చెప్పేసి ఆ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఆ గాంధీ భవన్లో ఇందిరారెడ్డి ఈ మన తెలంగాణ పార్టీని రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీని మన కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అప్పట్లో మేము ఆరమైసమ్మ కాడికి వెళ్ళి పెద్ద ఎత్తున జులుస్తోని పోయి మేము ఆ టైంలో ఇందిరారెడ్డి ఎంబడి పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్. అప్పుడు నాకు ఓటు హక్కు కూడా లేదు. ఇందిరారెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో పోయినాక నాకు 94లో ఓటు హక్కు వచ్చింది. ఆడికెళ్ళి కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతాను. మీరు ఇందిరారెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూసారు, ఆయనతో ప్రయాణం కూడా చేసారు. ఆయనలో మీకు నచ్చిన రాజకీయ అంశాలు ఏంటి? ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్న రాజకీయ ఓనమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇందిరారెడ్డి అంటే ఈ రోజుల్లో ఇందిరారెడ్డి అంటే అసలు మనుషులు దొరకరు. రాజశేఖర రెడ్డి ఏ రకంగా ఉండో ఇందిరారెడ్డి అదే రకంగా ఉంటాడు. రాజశేఖర రెడ్డి తర్వాత ఇందిరారెడ్డి గారు, అంతే, తర్వాత పీజీఆర్ గారు. ఇక పీజీఆర్ని మనము దగ్గర నుంచి చూసినాం, బాగానే అసెంబ్లీలో లొల్లిబుల్లి అవుతుంటే విన్నాం. కానీ మేము ఎక్కువ దగ్గర నుంచి చూసడము రాజశేఖర రెడ్డిని, ఇందిరారెడ్డిని. రాజశేఖర రెడ్డిని నమ్ముకునే వాళ్ళకు ఏమన్నా కానీ 100% ఆయన న్యాయం చేసేవాడు ఎట్టి పరిస్థితులు. ఇందిరారెడ్డిని నమ్ముకునే వాళ్ళు అది ఏమని ఉండని కష్టమని అవుతాం, ఈ మంచికి పని కావాలని సేమ్ మరో వైఎస్ఆర్ లాగా చేసేవాడు. అప్పట్లో కార్లు లేవు, బస్సులు లేవు, బైకులు లేవు. అప్పట్లో ఓన్లీ ల్యాండ్ ఫోన్ ఉండేది ఇంట్లో. ఒక డబ్బా మీదకి పోయి ఆడ డబ్బా కాడ కూర్చునే వాళ్ళు. ఫోన్ వస్తే ఇందిరారెడ్డికి వెళ్ళండి పలా నెంబర్కి ఫోన్ చేసేవాడు అతను. ఆడ 5 గంటలకు ఫోన్ వస్తుందంటే ఆడ 5 గంటలకు ఫోన్ వచ్చేది. ఈశ్వర్ నువ్వు వచ్చేసే ఇంటికానే చెప్పేసి, అన్న ఎట్లా వాళ్ళ ఇంటికానంటే, నువ్వు చార్మినార్ కాడ బస్సు ఆడికెళ్ళి శ్రీనాథ్ కాలనీ సత్యసాయి కళ్యాణ మండపం అంటే నువ్వు బస్సు కూడా దించుతానంటే అప్పట్లో ఆడిపోయి ఆయన నెంబడి ఆ రకంగా వేసి అప్పట్లో ఇందిరారెడ్డి పైన ఇంట్లో సమావేశం అయ్యేది.
ఓవరేంది మండల పరిస్థితి ఏంది, ఓవరేంది, ఏం చేస్తారు, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది ఆ కాంగ్రెస్ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, విలేజ్ కమిటీలు కానీ ఏ రకంగా చేయాలి, ఎందు పరిస్థితి అనేది కూడా మాతో విచారణ చేసేవాడు అతను. ఇందిరారెడ్డి గారు బతుకుంటే ఈరోజు ఈశ్వర్ ముదిరాజ్ గారు ఏ స్థాయిలో ఉండేవారంటే ఏం చెప్తారు? ఇందిరారెడ్డి బతుకుంటే ఆయన శిష్యుడుగా, ఆయన నా గురువుగా భావించేవాని ఈరోజు మమ్మల్ని ఆయన నమ్ముకుంటే మమ్మల్ని ఈ స్థాయి మేము ఉండకపోతుంటే వాస్తవంగా చెప్పాలంటే. అప్పట్లో ఇందిరారెడ్డి గారితో ప్రయాణం చేసిన మీలాంటి ఎంతోమంది నాయకులు కొన్ని సందర్భాల్లో ఇందిరారెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక పార్టీలకి ఒకరు ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది, మరొకరు ఇంకో పార్టీకి వెళ్ళడం జరిగింది. కేవలం ఈశ్వర్ ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ప్రయాణం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఆయన నమ్ముకున్న రోజులు ఆయన ఎంబడున్నారు. కొంతమంది ఆయన లేకుంటే కూడా ఎందుకు పోయారంటే స్వార్థం గురించి పోయినారు, స్వార్థం గురించి వెళ్ళిపోయారు, పార్టీ చూసుకున్నారు. ఇంకోటి నాకు నచ్చేది ఒకటి ఏంటంటే మనము అవతల పార్టీకి వెళ్ళి వస్తే చాలామంది నువ్వు ఆ పార్టీకి వెళ్ళి వచ్చినావు, ఈ పార్టీకి వెళ్ళి అనే సమస్య మాకు మైండ్లో మెదులుతుండేది. మనము పార్టీ చేంజ్ చేసే అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వస్తుంటుంది, ఒకసారి ముఖ్యమంత్రి అని అయితే నెక్స్ట్ కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ మన బీఆర్ఎస్ దాంట్లో ఏదో తెలంగాణ సెంటిమెంట్ ప్రకారం వచ్చింది తప్ప, లేకపోతే కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు, సోనియా గాంధీ ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ విద్యార్థులు కానీ ఈరోజు ఈ రకంగా అయ్యేవాళ్ళు కూడా కారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు సోనియా గాంధీతో ఏ మాట తీసుకున్నారంటే మన కాంగ్రెస్ పార్టీలో ఈ టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ఒప్పందం జరిగింది. ఆయన ఏమనంటే ఫస్ట్ ముఖ్యమంత్రి నాకు ఇవ్వండి, నెక్స్ట్ మీరు ఎవరికైనా పక్షాలు అంటే మా హైకమాండ్ ఒప్పుకోకుండా ఫస్ట్ నీకు ఎట్లు ఇస్తామనక జరిగిపోయింది అంతే తప్ప. కానీ ఆ టీఆర్ఎస్ వచ్చేది కూడా ప్రసక్తి లేకుండే, కాంగ్రెస్నే గెలిచేది. కాకపోతే అవకాశాలు ఉండేది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ వెళ్ళింది, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ 100%. ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆదరించవలసింది. తెలంగాణ ఇచ్చింది ఈరోజు మన సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లిగా భావిస్తున్నాం. తెలంగాణ ఇచ్చిందంటే ఈరోజు రేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చూడాలని నా కోరిక. ఒకనొక సందర్భంలో సబితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ పోయినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆమె రేపటిదాకా మొత్తం స్కోలింగ్ వచ్చింది. సబితేంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోతుంటే మేము ఇంటికి పోయి అడిగినాం. అన్ని ఉట్టి మాటలు ఓడి చెప్పి ఖండించాలని చెప్పింది ఆమె. అరే అట్లా అంటూరు కదా మేడం, ఏం సంగతి అంటే అన్ని ఉట్టి మాటలు అన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మీరు బాగా సన్నిహితంగా ఉండేది, అత్యంత. కానీ ఆమె ఏమన్నదంటే నా ఎంబడి మీరు రానోళ్ళు మీరు ఎక్కడ పోకుండా అట్లే ఉండమని చెప్పింది ఆమె. ఎందుకట్లా? ఆమె ఎంత సిద్ధాంతాలు ఎందుకో కానీ నన్ను బదలాం చేయకుండా కొంచెం ఉంది ప్రాబ్లం అని చెప్పింది. పోయేటప్పుడు మేము వ్యతిరేకించాం, పోవద్దు మేడం, ఫ్యూచర్ ఉండదు నీకు, అయితే 5 ఏళ్ళు ఉంటుంది 10 ఏళ్ళు ఉంటుంది కానీ మరి వచ్చేది మనదే. ఆ రోజు రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్కూలింగ్లో కానీ, ఆ రోజు రాజశేఖర గారు చచ్చిపోయినప్పుడు ఇందిరారెడ్డి పేరే ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది. మేడం మీకు ఫ్యూచర్ ఉంటుంది మీరు పోకుండా మేము బతలాడినాం. ఆమె బతలాడుతూ కూడా వినలేక వెళ్ళిపోతా ఒక్కటి పోలేక ఏం చేసిందంటే కనీసం కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన ఒక 10-12 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని పోయింది. మాకు అది నచ్చలేదన్నట్టు. స్వార్థం నువ్వు పోయినావా చేసినావా తర్వాత విషయం. కానీ ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మహిళా హోంమంత్రిని మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినామో మనం. రాజశేఖర రెడ్డి నమ్ముకుంటే ఆ రకంగా మహిళా చేవెళ్ళ చెల్లమ్మని ఈరోజు రాజశేఖర రెడ్డి ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళా మంత్రిని ఇచ్చిండు ఆయన. సబితేందర్ రెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఈరోజు ఈ స్థాయిలో ఉండేటోళ్ళు కాదు కదా. ఈ స్థాయి అంటే వాస్తవమే, ఈ స్థాయి ఉంటలు కూడా ఈరోజు మేము కూడా గట్టిగా ఉన్నామంటే కాంగ్రెస్ పుణ్యాన్ని మేము గట్టిగా ఉన్నాము. కాంగ్రెస్లో మనం ఎప్పుడే కానీ ఒక ఇల్లు ఉంటుంది, తండ్రికి 2-3 కొడుకులు ఉంటే కొడుకు బాగాలేడని కొడుకును వదిలేస్తామా, గుడ్డోడు పుడితే గుడ్డోని వదిలేస్తామా, లేకపోతే తండ్రి బాగాలేడని కొడుకులు చూడకుండా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకులు ఇది పెద్ద సముద్రం. కాంగ్రెస్ పార్టీ ఒక మర్రి వృక్షం, ఆకులు ఆలుతుంటుంది, కొత్త చిగురు వస్తుంటుంది. సబితేందర్ రెడ్డి గారి పుణ్యమ అంటూ ఈశ్వర్ ముదిరాజ్ గారు కూడా బాగానే సంపాదించుకున్నాడు, ఆమె ద్వారా బాగానే లాభపడ్డాడు, ప్రశాంతంగా బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్న విమర్శలు కూడా మీ పైన వస్తున్నాయి. వాస్తవం కాదు. ఆమెతో నేను ₹1 సంపాదించలే కానీ చాలా ఆర్థికంగా దెబ్బతిన్నా. ఆమెతో చాలా దెబ్బతిన్నాను. ఎట్లా దెబ్బతిన్నంటే ఆ మెంబడి పోనందుకు మా మహేశ్వరంలో ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే ఎంపీటీసీకి నేను పోటీ చేసినాను. నా ఈశ్వర్ గెలిచిన సర్వే చేయించుకొని ఈశ్వర్ గెలవద్దంటే ఏం చేయాలంటే బీజేపీని గెలిపించింది ఆమె. ఇదే ఈరోజు మునగపాటి నవీన్ మా సర్పంచ్ గెలిచిండు, నా మీద 3వ స్థానంలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీకి. నేను ఒక 30 ఓట్లతో ఓడిపోయినా ఎంపీటీసీకి.
నెక్స్ట్ మళ్ళీ ఏం చేసిందంటే సర్పంచ్కి వస్తే మరి నేను సబితా ఇంద్రారెడ్డి మనిషిని లేక ఆమె భావిస్తే మరి ఆయన మనోడే మన మనోడుగా ఇష్టం. ఇప్పుడు ఇండిపెండెంట్ గుర్తు వస్తుంది మామూలుగా, అరే ఎందుకు అని చెప్పేసి ఆమె ప్రచారం చేసుకోకుండా ఊకోవాలి. అదే మా కేఎల్ఆర్ వస్తే నేను గెలిచేవాను. మా కేఎల్ఆర్ ఏమన్నా స్థానిక సమస్య ఎలక్షన్లలో ఓవర్ కెపాసిటీ అలా చూపించుకోండి మీరు అని రాలేదు ఆయన. ఈమెం చేసింది నా మీద వచ్చి ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి హాస్పిటల్లో ఉన్నా, నేను గ్లూకోజ్ వచ్చిన నవీన్ అంటే అతనికి ఆట ఆపరేషన్ అయింది 2 సార్లు. నవీన్కి ఇద్దరు పిల్లలు. రేపు నవీన్కి మళ్ళీ ఓడిపోతే ఆట వస్తే 2 పిల్లలు ఆమవుతారు. ఈ నవీన్ బిడ్డలు గారు నా బిడ్డలు గెలిపియాలని చెప్పేసి నా మీద సెంటిమెంట్ ర్యాకెల్ చేసిరా. అట్లా చేసింది. మహేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను కూడా ఈశ్వర్ ముదిరాజు గారు బాగానే కబ్జా చేసిండన్న ఆరోపణలు కూడా మీ పైన వస్తున్నాయి. ఒక్క ఆరోపణ ప్రూవ్ చేస్తే దానికి ఎంతైనా ఛాలెంజ్ చేస్తుంది. ఒక్కటి కూడా ఆరోపణలు వచ్చిందంటే మరి ప్రజలు మీ పైన ఇట్లా విమర్శలు చేస్తున్నారు. విమర్శ చేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఏదైనా ఎక్కడ కబ్జా పెడితే చేయాలి. అందరితో పాటు నాతో పాటు మిత్రులు కానీ ఎవరు కానీ దోస్తాలు కానీ 5-10 ఎకరాలు ఆడవీడో కొనవచ్చు. అందరు పెట్టుబడులు పెట్టినట్టు మనం పెట్టవచ్చు. పక్క ల్యాండ్ వాళ్ళు డిస్ప్యూట్ రావచ్చు, ఆలాలు కొట్లాడుకోవచ్చు, ఆడ కేసులు వేయవచ్చు, పోలీసులు వచ్చి కేసులు చేయవచ్చు. అంతకుమించే కానీ లేకపోతే పోలీసులు నా మీద క్రిమినల్ కేసు చేసి ఏమైనా చేసి నాకేమైనా సొమ్ముటోకి తీసుకుని చేసి కేసులు ఏం లేవా మీ పైన? కేసులు అంటే పక్క ల్యాండ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ. పట్టదారు తన టైటిల్ ఉంది, పాస్బుక్ ఉంది, పొజిడింగ్ ఉంది, 38E ఉంది. వాళ్ళకి 1974లో 38 ఇందిరామ ఇచ్చిన 38 పట్టాలు ఉన్నాయి. ఆధారం పట్టాలతో కొన్నాం. పట్టదారి మీద కేసు అయింది, మా మీద కేసు ఇప్పుడు నడుస్తున్నాయి. కేసులు ఒక కేసు నడుస్తుంది, పట్టదారి మీద నడుస్తుంది, మా మీద నడుస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం గ్రామం నుంచి సర్పంచ్గా గెలవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన ఈశ్వర్ ముదిరాజు గారు ఎందుకు గెలవలేకపోయారంటే ఏం చెప్తారు? మా పార్టీలో ఉన్న కార్యకర్తలే సబితా ఇంద్రారెడ్డి ఎంబడి పోయారు. మా సంఖ్య తక్కువ ఉంది, కార్యకర్తలు తక్కువ. మా 14 వాళ్ళు మొత్తం ఏదైతే ఇప్పుడున్న మేడం ఎంబడి కనీసం డిపాజిట్ రాలేవని కూడా విమర్శలు వస్తున్నాయి మీ పైన. డిపాజిట్ అంటే మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు డిపాజిట్ రాలేదంటే చేవెళ్ళ పార్లమెంటు కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంపీకు డిపాజిట్ రాలే. 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది చేవెళ్ళ పార్లమెంట్లో. సర్పంచ్ ఎన్నికల్లో మీ పైన మిమ్మల్ని ఓడగట్టడానికి అనేక మంది అనేక పార్టీ వాళ్ళు అనేక రకాల కుట్రలు చేసిండు. ఎందుకు అట్లా? అనేక రకాల కుట్రలు ఓవర్ చేయలేదు. ఒక మేడం తప్ప నా మీద కుట్రలు ఓవర్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఇంట్రెస్ట్గా నేను అన్నాను లాస్ట్కి వచ్చి ఏమన్నానంటే మేడం ఏంటంటే ఏ ఇంటికి పోయినా ఒకసారి ఆ ఇంటికి ఓటర్ తన కూర్చొని ఫోన్ చేసి మేడంతో మాట్లాడిపించారు. ఓకే అమ్మా నేను సంఘాలకు జాగాలు ఇచ్చినాను, నా మాట వినాలే. వాళ్ళ ఈశ్వర్ గెలిస్తే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టే, నవీని గెలిపి అని మీకు ఏం కావాలి, ఆ రకంగా జనాలను మొత్తం మిస్గా చేసినారు. ఈశ్వర్ ముదిరాజు గారు ఓడిపోయాక ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటుండు కానీ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదనేసి విమర్శలు వస్తున్నాయి. వ్యాపారాలు చేసుకున్నాడు ఏం లేదు, పట్టించుకోవడానికి కూడా ఏం లేదు. మేము పట్టించుకుంటూనే ఉన్నాము, ఊరు తిరుగుతూనే ఉన్నాము. ఓవర్కైతే బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ ఓవర్కి వస్తున్నాయో ఓవర్కి వస్తున్నాయో చూస్తున్నాం. మేము ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు పెట్టినాం, మన ఇందిరమ్మ ఇండ్లు పెట్టినాం, రేషన్ కార్డులు పెట్టినాం. కనీసం 498 రేషన్ కార్డులు మహేశ్వరంలో ఇప్పించినాను. ఓన్లీ ఎట్టుకోవటోళ్ళనే. గృహజ్యోతి 434 గృహజ్యోతి ఇండ్లు ఇప్పించినాం. 200 యూనిట్లు కరెంటు ఎవరైతే కాల్స్తారో వాళ్ళ ఇంటికి ఏమ్మా మీకు కరెంటు ఫ్రీ వస్తుంది అయినా అని అంటున్నారు. ఇప్పుడు ఇంధనం మిల్లు ఇచ్చారు కదా, ఇంధనం మిల్లు ఎన్ని 70 ఇచ్చారా? మేము ఇప్పుడు ఇంచుమించు 118 ఇచ్చినాము. ఇప్పుడు 47 కట్టుకున్నారు. అందులో మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారా లేకపోతే ఏమైనా నిరుపేదలకు ఇచ్చారా? నిరుపేదలకు మీరు మార్కెట్లోకి పోతే తెలుస్తుంది. నిరుపేదలకు ఉన్న బీజేపీలకు బీఆర్ఎస్ వాళ్ళకు మేము పార్టీ అనుకుంటే ఏదైతే రాజశేఖర రెడ్డి ఇంతకు మొదలు ఊరు అనుకుంటా పార్టీలకు అధికంగా ఇవ్వాలంటే ఆ రకంగా ఇచ్చినా మీరు ఒకసారి చూడండి. ఓకే మిగతా సంక్షేమ పథకాలు మరి మిగతా సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, గృహజ్యోతి ఇచ్చినాం. ఈరోజు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చిరా? లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ మినిస్టర్ కానీ లోకల్ సర్పంచులు కానీ ఒక 10 ఏళ్ళ సంది బీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళ కూర్చి మళ్ళీ బీఆర్ఎస్ సర్పంచే ఉండు. ఒక 10 ఏళ్ళ సంది మీరు ఏం చేసిర్రు? ఈ 5 ఏళ్ళు కూడా మీరు ఏం చేస్తారు? మరి మేడం కూడా 5 ఏళ్ళు ఇప్పుడు 2 సార్లు మా ఎమ్మెల్యే నుంచే గెలిచింది ఆమె. కాంగ్రెస్ నుంచి గెలిచినవు కానీ గెలిస్తే మినిస్టర్ అయినవు తప్ప కానీ బీఆర్ఎస్గా గెలిచి మినిస్టర్ అయితే కాలే కదా. 3 సార్లు కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి ఆమె మినిస్టర్ అయింది. అవుతుందేమో వచ్చేసారి దీని మీద కాంగ్రెస్ మీద వచ్చేసారి బీఆర్ఎస్. కానీ ఏమంటున్నామంటే కానీ కాదంటలేము. ఇంకోటి అంటే నువ్వు ఏం చేసినావు అంటున్నాం.
ఇప్పుడు మా స్థాయిలో మమ్మల్ని ఏం చేసినావు అన్నప్పుడు నీ స్థాయిలో నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు నీ పని ఎంత చేసినావు. ఎందుకు బీఆర్ఎస్ వర్గాలు అందరూ చెప్తున్నారు కదా, గతంలో మంత్రి ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ సబితా రెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గాన్ని అయితేంది, మహేశ్వరం గ్రామాన్ని అయితేంది కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిరని చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేసింది ఒక్కసారి చర్చకు వస్తే దానికి అన్ని సిద్ధం ఉంటాం. వాళ్ళ కార్యకర్తలను తోలిస్తే సిద్ధం ఉంటాం, ఏందో తోలిస్తాం. ఎన్ని వందల ఎకరాలు. ఉదాహరణకు మహేశ్వరం గేట్ నుంచి వెళ్ళి మహేశ్వరం వరకు సీసీ అంటే రోడ్డు మరమ్మతులు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, 30 పడకల ఆసుపత్రి కానీ అనేక కార్యక్రమాలు చేసింది కదా సబితా రెడ్డి. ఏం చేయలేదు, కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి కదా, మా హయాంలో వచ్చినాయి. అవి ఇప్పుడు కొత్తగా చేసింది చూడు నువ్వు. పాలిటెక్నిక్ కాంగ్రెస్ హయాంలో వచ్చింది నీకు, జూనియర్ కాలేజ్ కాంగ్రెస్ హయాంలో వచ్చింది, బస్ డిపో కాంగ్రెస్ హయాంలో వచ్చింది, కోర్టు కాంగ్రెస్ హయాంలో వచ్చింది. మా కాంగ్రెస్ హయాంలో వచ్చింది. మా కాంగ్రెస్ మినిస్టర్ ఉంది కాబట్టి కాంగ్రెస్ హయాంలో వచ్చింది. కొత్తగా చేసింది ఏం లేదంట. కొత్తగా చేసింది ఏముంది? ఇప్పుడు 306లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ల్యాండ్ తీసుకున్నాం, జనాలకు తీసుకొని మేము తీసుకున్న ల్యాండే కదా. ఈరోజు మా ముఖ్యమంత్రి వచ్చిండు, మన మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెన్ చేసిండు, మేము తీసుకున్న ల్యాండే కదా, మేము చేసిందే కదా. నువ్వు ఎక్కడ చేసినావు? ఇప్పుడు జయపాల్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు తుక్కుగూడకి వెళ్ళి కలకూర్తి దాకా ఇంచుమించు 12,000 కోట్లు పెట్టి రోడ్ వేసినాడు, డబల్ రోడ్ వేసారు. మహేశ్వరం గీటికి వెళ్ళి ఇక్కడ దాకా రోడ్ వేసినాము, మన నాగారంకి వెళ్ళి కోళ్ళపడకల దాకా రోడ్ వేసినా. కాంగ్రెస్ నువ్వు కొత్తగా నువ్వు గవర్నమెంట్ ఉన్నాక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పోయినాక నువ్వు రోడ్ ఎక్కడ వేసినావు? నువ్వు ఎక్కడ వేయలే. ఇప్పుడు ఈ మహేశ్వరం పోలీస్ స్టేషన్ నుండి ఆ కోర్టు వరకు, ఎంఆర్ ఆఫీసు కోర్టు వరకు పోతుంటే ఆమె వేయించిన లైటింగ్ మధ్యాహ్నం వేపిస్తే 2 చనిపోయారు. రోడ్డు సన్నగా ఉంది, మధ్యాహ్నం లైట్లు వేస్తే యాక్సిడెంట్ 2 చనిపోయారు. దాంట్లో నేను కంప్లైంట్ చేసినాను, అరే జనాలను పానం తింటారు, మీరు చేస్తే 2 సైడ్ రోడ్డు వెండింగ్ అనే చేయండి, మధ్యనకే వేయండి, లేకపోతే 1 సైడ్ స్ట్రీట్ లైట్ వేయండి అని చెప్పినాం. వేయక 2 చనిపోయారు. ఈరోజు మేము కంప్లైంట్ చేస్తే మధ్యాహ్నం స్తంభాలు పోలీసు వీకేసినారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మీ పైన గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ గారి పరిపాలన అయితేంది, పనితీరు అయితేంది, ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మాకు ఫోన్ చేస్తున్నాడు, మీకు ఏలాడ దగ్గరికి పోదాం, మినిస్టర్ దగ్గరికి పోదాం, మీకు సహకరిస్తా, ఎమ్మడి వస్తా, పోదాం అంటున్నాడు. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆయనే కదా, ఆయన లేకుంటే పనులు తీసుకురావాలి వద్దంటున్నామా? ఫోన్ ఎమ్మెల్యే తీసుకొచ్చుకో. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కూడా శ్రీధరబాబు దగ్గరికి పోయింది, ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి పోయింది మాకు పని చేయమని. మరి ఇన్ఛార్జ్ చేయాలి ఏంటంటే ఎట్లా పనులు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? తెచ్చుకో, నీకు ఏం కొంత తెచ్చుకో, మేము వద్దని అనలేం కదా. పనితీరు ఇలాగా ఉంది. పనితీరు అంటే ఏం లేదు. ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఓడిపోతే కూడా ఈరోజు నువ్వు 1వ వార్డు కానీ, 2వ వార్డు కానీ, 3వ వార్డు కానీ, 4వ వార్డు కానీ, 5వ వార్డు కానీ, 6వ వార్డు, 7వ వార్డు, 8, 9, 10, 11వ వార్డు వరకు. ఎందుకంటే మాకు ఎస్టీ తండ్రులు ఉన్నాయి, కొన్ని సెక్యులర్స్ ఓటర్లు ఉన్నాయి. 11 వాళ్ళ వరకు మొత్తం సీసీ రోడ్లు వేయించినాను. నిన్న మొన్న సీసీ రోడ్లు వేయించారా? మేము వేయించినాం, నిన్న మొన్న వేయించాం. సర్పంచ్ వేయాలి కదా. సర్పంచ్ పనిసైడ్ మేము తెచ్చినాం, హెచ్ఎండిఏ పెట్టి తీసుకొచ్చినాం. జీవో కాపీ దాకా ఇస్తాం. మీకు ఎంత తెచ్చినా. సర్పంచ్ గారేమో ఊర్లో సీసీ రోడ్లు నేనే వేయించిన, డ్రైనేజీలు నేనే వేయించిన, వీధి లైట్లు నేనే వేయించిన, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అని సర్పంచ్ చెప్తున్నాడు కదా. ఏం చేయలేదు. ప్రూఫ్ ఏమని మొన్న 1వ వల్ల డ్రైనేజ్ చేసినాం, 10 లక్షలు తీసుకొచ్చినాం హెచ్ఎండిఏకి వెళ్ళి. కొబ్బరికాయ మేమే కొట్టినాం. మేము కొబ్బరికాయ కొడుతున్నాం కానీ జై సభ్యతం అంటారు వాళ్ళు. మేమేమో చెప్పిన పనులు మేము చెప్పుకుంటున్నాము, జై సభ్యతం అంటారు, లొల్లి చేస్తారు వాళ్ళు వచ్చి. మేము ఏం చేస్తాం చెప్పడానికి? ప్రస్తుతం మీ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ తరపున నవీన్ గారు ఉన్నారు కదా, ఆయన పైన మీరు అనేక ఆరోపణలు, అనేక విమర్శలు చేశారు. దొంగ నోట్లు ముద్రిస్తారని, లేకపోతే కబ్జాకూరని అనేక రకాల విమర్శలు చేశారు. దాని కథ ఏంది అసలు? దాని కథ ఏంటంటే వాళ్ళు చేసింది అంటున్నాం కదా, చెప్పమాను. ఆయన సర్పంచ్ మీద దొంగ నోట్లది కేసు కాలని చెప్పమాను, దొంగ నోట్లు పట్టుబడి కాలేదని చెప్పి సర్పంచ్ పైన దొంగ నోట్ల వ్యాపారం చేసి వీళ్ళు దొంగ నోట్ల వ్యాపారం చేసి అప్పుడు భూములు సంపాదించారు అగ్గువ. దొంగ నోట్ల వ్యాపారం అంటే ఎట్లా? అదే దొంగ నోట్లు చెప్పాయించుకొచ్చి సప్లై చేసారు, డబ్బులు సప్లై చేసారు. వాళ్ళు పట్టుబడి అయ్యారు. హవాలమని పట్టుకోరు, పోలీస్ స్టేషన్లో పట్టుకోరు, కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లు చేసారు. అవే అన్నాం కదా మేము. అసలు వాళ్ళకి అధికారం మీద ఉదాహరణకు దొంగ నోట్ల వ్యాపారం చేసి వాళ్ళపైన కేసులున్న వ్యక్తిని గ్రామ ప్రజలు ఎట్లా ఆదరించి సర్పంచ్గా గెలిపించారు? సెక్యులర్స్ ఓట్లు కనీసం మతాన 2,000 ఓట్లు, 2,000-3,000 వేయించారు బయట ఓట్లు. మహేశ్వరంలో రోహింగ్యాల ఓట్ల మొత్తం రోలింగ్ కాదు కానీ సెక్యులర్స్ అంటే ఆంధ్రలో కానీ, మామూలుగా వేరే జిల్లాల వారు కానీ
ఇప్పుడు మన కర్నూలు సెక్యులర్స్ ఇప్పుడు మన కర్నూలుకి వెళ్ళి మా తాన మార్పులు బండలేశ్వర్లు వస్తారు, మేసిరి పనులు వస్తారు, వరుసకి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి వరుస పని చేసే వాళ్ళు వస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఇదే నవీన్ 20 ఓట్లు 30 ఓట్లు చెప్పింది. ఒకటే ఇంటి నెంబర్ మీద 20-30 ఓట్లు 100 ఓట్లు చెప్పించారు. ఓకే, ఇది ఇప్పుడు మీ సర్పంచ్ గారు మీరు అన్నట్టు అంటే చేసిన వ్యాపారం దొంగ నోట్ల వ్యాపారం, గెలిచింది కూడా దొంగ ఓట్లు. చెప్పమాను మీరు అనేది అట్లే ఉంది. అట్లే ఉంది. ఇప్పుడు ఆయన ఫోన్ మీద నీకు ఓటు నేర్పియాలంటే ఆయన ఫోన్ నెంబర్ మీద ఓటు ఎట్లా బుక్ అయితే నీకు 20-30 ఓట్లు ఒక్కొక్కరింట్లో మా కార్యకర్త ఇంట్లోనే ఒక 4 ఓట్లు ఉంటాయి. మా కార్యకర్త ఇంట్లో ఒక 15 ఓట్లు చేయించిన ఆయన నెంబర్ పెట్టి. ఈరోజు మరి 9,000 ఓట్లు అంటే కనీసం 4,000 ఓట్లు ఎగిరిపోతున్నాయి. ఈరోజు ఆ ఓట్లతోనే గెలిచారు వాళ్ళు, వ్యక్తిగతంగా ఓట్లతో గెలవలే వాళ్ళు. దొంగ నోట్లు కాకుండా ఇంకా కబ్జాలు కూడా మీ సర్పంచ్ పైన మీరు ఆరోపణలు చేసారు. ఏంది కబ్జాల విషయం ఏంటి? కబ్జాలు కూడా చేసారు. మా తాన ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, సీలింగ్ ల్యాండ్లు ఉన్నాయి, ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో మేడం ఉన్నట్టు మేడం అండదండ చూసుకొని మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెట్టారు. ఇప్పుడు మీ ప్రస్తుతం మీకున్న సర్పంచ్ నవీన్ కబ్జాలు చేసిండా? కబ్జాలు చేసి అందరు చేసారు. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులే చేసారు కదా. చూపిస్తాం కదా, ప్రూవ్ చేస్తాం కదా. వస్తే ముందుకు రావని ప్రూవ్ చేస్తాం. కేసు లేదంటే మేము కేసు చూపిస్తాం. ఎందుకు పట్టుబడాయినో, ఎందుకు దొంగనోట్లో పోయినో ఉన్నవాసం చెప్పాలి కదా, తప్పేముంది. మహేశ్వరం గ్రామంలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. ఫ్యూచర్ సిటీ, పిరిస్ సిటీ. మనం హైదరాబాదు ప్రాంతంలో ఉన్నాం, ఇన్ని రూల్స్ అంది మనకు అనుకూలంగా లేదు. మనం కేసీఆర్, హరీష్ రావు ఉన్న ప్రాంతాల్లో అక్కడ సిద్దిపేట అటు కానీ కరీంనగర్ కానీ డెవలప్ చేసుకోరు. మన ప్రాంతాన్ని నేను ఫ్యూచర్ సిటీ చేద్దామని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే ఫార్మాలు పెట్టిరో ఆ ఫార్మసిటీ పెడితే ఆ ఫార్మసిటీ రైతులకు ఇబ్బంది అవుతుంది. మన గవర్నమెంట్ వస్తే ఆ ఫార్మా తీసేది గ్రీన్ ఫార్మా పెట్టి దానికి సంబంధించింది ఫ్యూచర్ సిటీ పెట్టి వేరే దేశాలలో 1000 మంది వచ్చి గోగుల్ సిటీ మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి గారు. గోగుల్ సమ్మిట్ పెట్టినారు. వచ్చి ఆడ 1000 మందిని తీసుకొని వస్తే ఫ్యూచర్ సిటీ లేదంటారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు. కనీసం మీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ లేదు, అందుకే ఫ్యూచర్ సిటీ పెడుతున్నాడు. దానివల్ల నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం కూడా లేదు అంటున్నారు కదా. అందుకేమంటున్నంటే ఫ్యూచర్ సిటీ లేదన్న వాళ్ళు మొన్న కూడా ఇంతకుముందు చెప్పినా ఆమె మేడం కూడా చెప్పిన కొన్ని వాళ్ళ మీటింగ్లలో మొన్న అవ్వద్దని చెప్పింది ఆమె. నేను ఆమెకే సూటిగా అన్నా, నేను ఒకటి నోరు జారింది కూడా అన్నా నేను, ఎందుకంటే ఆవేశం పట్టలేకపోయినాను. ఇప్పుడు ఆవేశం పట్టలేక మాట అన్నాను. ఏ మాట అన్నానంటే అన్నీ అబద్ధాలు. ఇప్పుడు పట్లలోకి అబద్ధాలు రాకపోతుండే, ఇద్దరైదు కాదు అబద్ధాలు రాకపోతుండే. అబద్ధాలు ఎందుకు ఆడుతారు మీరు? అవేమన్నది రేవంత్ రెడ్డి అంట ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల భూమి కొందామంటే 10 కోట్లకు ఎకరం అయ్యింది, 3 కోట్లకు ఉంటే తీసుకుందాం అనుకున్నాంట ఆయన. మేడం చెప్తుంది. అంటే మేమేమన్నామంటే నీకు 10 కోట్లకు మా రేవంత్ రెడ్డి తీసుకుందాం అనుకుంటే లేదనుకుంటే 3 కోట్లకు తీసుకుందామని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే నేను ₹1 ఇప్పిస్తాను ఆమె. అంటే మేము అన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలు కొంటోళ్ళు ఉండరు, మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ వాళ్ళు అందరు జనాలు కొంటోళ్ళు ఉండరు మేడం. ఏడీపీస్లో ₹1 ఎకరం ఇప్పిమని చెప్పినాం. మేము కౌంటర్ ఇచ్చినాం, చెప్పినాం. ఫ్యూచర్ సిటీ లేదని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ఎన్ని కంపెనీలు వచ్చినాయి చెప్పినాం. తెల్లార మీటింగ్ పెట్టినాం, కౌంటర్ ఇచ్చినాం. రావురాల కాడికి వెళ్ళి మిర్కన్పేట వరకు ఒకటి, మిర్కన్పేట వరకు వెళ్ళి ఆగుతూటపల్లి ఒకటి, ఆగుతూటపల్లికి రామగల్ద ఒకటి. బిట్లు కాంట్రాక్ట్ ఉన్నారు. రోడ్లు నడుస్తూనే ఉన్నాయి. 330 ఫీట్ల రోడ్డు మధ్యన మెట్రో స్టేషన్ స్థలం వదిలిపెట్టి కంపెనీలు కడుతున్నాము. ఏం లేదంటే ఎట్లా? కానీ చాలామంది ఇదే మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లు కూడా వ్యతిరేకిస్తారు కదా. మేడం మేమేమన్నామంటే వ్యక్తిగతంగా సర్పంచులు తీర్మానాలు ఇస్తే ఫ్యూచర్ సీట్లో కలిపితే మనకు ఫ్యూచర్ ఉంటుంది. తీర్మానాలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకుండా మా గవర్నమెంట్ ఉంది, తీసుకోవచ్చు, చేయవచ్చు, సమస్య కాదు. ఆడేందంటే అండర్స్టాండింగ్. అప్పుడు ఒకసారి ఏంటంటే మనకు ఫ్యూచర్ సిటీ ఒక జేఏసీగా ఏర్పాటు అయినామన్నట్టు, ఆల్ పార్టీ అందరూ ఏర్పాటయ్యి మా మండలాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో తీసుకోవాలని చెప్పేసి ఒక జేఏసీగా ఏర్పాటై దాన్ని తీర్మానం చేసినాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మరి అప్పుడేమో అందరూ వ్యతిరేకించి అందరూ మా దగ్గరికి వచ్చారు, మరి ఈరోజు ఎందుకు ఇస్తలేరు సర్పంచ్కి గెలిచినాక? అప్పుడే సర్పంచ్ లేనప్పుడేమో అందరు వచ్చారు, ఈరోజు ఎందుకు వస్తలేరు? ఒక సర్పంచ్తో తీర్మానం తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఇచ్చారు, నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సబితమ్మ ఈమె మేడం ఏం చేస్తుందంటే మీరు దట్టలు ఇస్తారు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసుకొని మా సంబంధం ఉంటుంది. అంటే దానికి అర్థం ఏముందని చెప్పు. మరి ఎట్టుకోవడం పెద్ద గ్రామ పంచాయతీ ఈరోజు ఇది. అదే ఇప్పుడు నవీన్ గెలిచిండు సర్పంచ్గా అనుకుంటే రేపు మహేశ్వరం డెవలప్ కావాలనుకుంటే నువ్వు ఇవ్వాల్సిందే, సమస్య లేదు కదా. నవీనే 10 సార్లు అన్నాడు, నేను పార్టీకి వెళ్ళి గెలిచిన, నేను ఇండిపెండెంట్ గెలిచి నేను వ్యక్తిగతంగా గెలిచిన అన్నాడు, పార్టీ సినిమా మీద గెలవలేదు అన్నాడు. అన్నప్పుడు ఈరోజు నువ్వు కూడా ఫ్యూచర్ సిటీ సపోర్ట్ చేయి.
సపోర్ట్ చేయి, మా ప్రాంతాన్ని కలపని చెప్పు, నెమ్మడి మేము ఉంటాం తప్ప. కానీ మేము వేయడం చెప్పిందాక ఇయ్యనంటే ఎట్లా చెప్పు? మళ్ళీ అంటారు టీచర్ సీట్కి మేము వ్యతిరేకం కాదు కానీ లెటర్ ఇవ్వమని. ఇదేంది అర్థం కాదు. వ్యతిరేకిస్తే మొత్తం అని వ్యతిరేకించాలి, లేకపోతే మేము ఇవ్వమని చెప్పాలి కదా. అదేవిధంగా మీ గ్రామానికి మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి సహకారం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇవన్నీ సహకారం అంటే మాకు ఆయన ఎమ్మెల్యే గెలవకుంటే కూడా ఈరోజు ఆయన ఇన్ఛార్జి, ఎందుకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఏదేం పోయినా మాకు అండదండగా ఆయన ఉండు. మాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, సరే ఈ రకంగా మాకు ఇన్ఛార్జ్ ఆయన ఉండు కాబట్టి ఏ దానికి పోయినా అప్పటికప్పుడే సంధించి లెటర్ కొట్టించి లెటర్ ప్యాడ్ కొట్టించి ఏ మినిస్టర్కి అవసరం ఆ మీటర్కు ఫార్మేట్ చేస్తాడు, పంపిస్తాడు, ఫోన్ చేసి మాట్లాడిపిస్తాడు, పని చేసుకొస్తాడు. రైట్. అదేవిధంగా మీ గ్రామంలో మీ మండలంలో ఎస్ఐఆర్ సర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? బాగానే అవుతుంది, కాకపోతే డూప్లికేట్లు కొన్ని పోతున్నాయి, కావాలని వేరే ఓట్లు తీసేసానికి ట్రై చేస్తారు కానీ అది సాధ్యం కాదని అనుకుంటున్నాం. మేము కూడా ఉన్న ఓట్లు తొలగించొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పినాం. కొత్త ఓటర్లు కూడా పిల్లలను నమోదు డబుల్ ఓట్లు పోతే మంచిదే కదా. మంచిదే అందరికి మంచిదే, కానీ ఉన్న ఓట్లు తీసేయొద్దని కుట్ర జరగొద్దని చెప్పేసి మేము కూడా ఇంటింటికి పోయి తిరిగి వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.